కాదు తబితా గారిని ఒక ఆల్ ద బెస్ట్ అయినా ఇందాక వదిన రండి వదిన పైకి అని పిలవడం చాలా బాగా అనిపించింది అర్జున్ గారి దగ్గర నుంచి. ఒక ఆల్ ది బెస్ట్ మీరు చెప్తే బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అర్జున్. దట్స్ ఇట్ అని సుకుమార్ గారిని చూస్తున్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా సో ద గ్రేటెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు నువ్వు చాలా ఇష్టం నువ్వంటే, ముఖ్యంగా బన్నీ గారికి బాగా ఇష్టం నువ్వంటే. చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన అని చెప్తున్నాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాం కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్, కేశవ క్యారెక్టర్కి సుహాస్, కానీ అప్పటికే హీరోగా చేస్తామని తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనక తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో. అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఇమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. పాయల్ చాలా బాగా చేశారు మీరందరూ. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూనే రాజేష్ చెప్పుంటాడు నీకు, ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి, అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ చెయ్. అండ్ అందరికి ఇంకెవరంటే